నా ప్రేమ నీకోసమే 18th చాప్టర్. 2 సంవత్సరాల తర్వాత చిట్టి చిట్టి పాదాలు తన ఒంటిని తాకుతుంటే ఉంగా ఉంగా అంటూ చిన్నగా రాగాలు తన చెవులకు వినిపిస్తూ ఉంటే మత్తుగా కళ్ళు తెరిచి చూస్తాడు తన ముద్దుల కూతుర్ని. ఆ పసిదాని మొహం చూడగానే చిన్న స్మైల్ వచ్చేసి, నా బంగారు తల్లి అప్పుడే లేచేసి నన్ను కూడా లేపుతుందా అని ఆ చిన్నారిని తీసుకుని తన గుండెల మీద ఆడిస్తూ ఉంటాడు. తండ్రి ఆడిస్తూ ఉంటే ఆ చిన్నదానికి సంతోషం పెరిగి కిలకిలా నవ్వుతూ తను కూడా తండ్రిని నవ్విస్తుంది. వీళ్ళ నవ్వులు కింద కిచెన్లో ఉన్న పాప తల్లికి వినపడి, ఇప్పుడు తెల్లారింది వీళ్ళకి అనుకుంటూ ఆ నవ్వులకు తను పెదవుల్లో కూడా చిరునవ్వు వస్తుంది. కిచెన్ పని పూర్తి కాగానే ఆ తండ్రి కూతుర్ల ఆటలు ముగిసిపోయేలా లేవని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. తను వాళ్ళ రూంలోకి వెళ్తుంటే, అమ్మా ఇందు, ఇష్విత లేచినట్టుందిగా, అల్లరి ఇక్కడి వరకు వినిపిస్తుంది అంటారు ఇందు అత్తగారు. హా అత్తయ్య, తెలిసిందేగా, రోజూ లేట్ నైట్ వరకు ఆడడం, లేట్గా లేవడం బాగా అలవాటైంది వీళ్ళకి, నేను వెళ్ళి చూస్తాను అని వాళ్ళ రూంలోకి వెళ్తుంది. అప్పటికి కూడా వాళ్ళు బెడ్ దిగకుండా ఆడుకుంటూ ఉంటే, అవుతాయా ఇవాళ మీ ఆటలు అని చిరుకోపంగా అడుగుతుంది ఇందు. ఏం చేయమంటావు ఇందు, నా బేబీతో ఎంతసేపు ఆడుకున్నా తనివి తీరదు అంటూ తన తలని చిన్నారి పొట్టలో రుద్దుతూ ఉంటే ఆ పాప నవ్వులు ఆ ఇల్లు మొత్తం వినిపిస్తాయి. వాళ్ళిద్దరినీ మురిపెంగా చూస్తూ, ఇంక చాలు ఇవాల్టికి, తొందరగా లేచి రెడీ అవ్వండి, టైం అవ్వట్లేదా మీకు అనుకుంటూ పాపని ఇందు తీసుకుంటుంది. పాపతో సహా ఇందుని తన ఒళ్ళోకి లాక్కొని తన బుగ్గపై కిస్ చేస్తాడు అతను. ఏంటి శివగారు మీ అల్లరి, పసిపిల్ల ముందు, అసలే మీకు బ్యాంక్ టైం అవుతుంటే అని చిరుకోపంగా అంటుంది. టైం మన కోసం ఎప్పుడు ఆగదులే, అందుకని ఇలా చిన్న చిన్న ఆనందాలకు కూడా టైం చేసుకోవద్దా మేడం అంటూ తన మెడవంపుల్లో తన తల పెడతాడు. ఇంకా చాలు మీ అల్లరి అని అంటూ తను లేచి, నేను పాపని తీసుకెళ్తున్నా, తొందరగా ఫ్రెష్ అయి రండి అని చెప్పి ఇందు కిందికి వెళ్తుంది నవ్వుకుంటూ. శివ కూడా నవ్వుకుంటూ లేచి, మీ ఇద్దరు సంతోషంగా ఉంటే నాకింకేం అవసరం లేదు అనుకుంటూ వాష్రూంలో దూరుతాడు. కిందికి వచ్చిన ఇందు పాపని వాళ్ళ నానమ్మ చేతుల్లో పెట్టి తను బ్రేక్ఫాస్ట్ డైనింగ్ టేబుల్ మీద సర్దరంలో మునిగిపోతుంది. మా బంగారు తల్లి అని పాపకి ముద్దు పెట్టుకుంటూ పాపతో ఆడుకుంటారు శివ వాళ్ళ అమ్మగారు అయిన రేవతి గారు. ఫ్రెష్ అయి కిందికి వచ్చిన శివ తల్లి దగ్గర ఉన్న కూతుర్ని తీసుకుని ముద్దులు పెట్టుకుంటూ ఉంటాడు. పాపని నేను చూస్తాను కాని ముందు నువ్వు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయనా అన్నా అంటుంది రేవతి. సరే అమ్మా అని పాపకు ముద్దు పెట్టి వాళ్ళ అమ్మకి ఇచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. ఇందు తనకి వడ్డిస్తూ ఉంటుంది. తినడం పూర్తి కాగానే హ్యాండ్ వాష్ చేసుకుని, ఈరోజు హాఫ్ డే కదా, నేను వచ్చాక బయటికి వెళ్దాం పాపని తీసుకొని అని, చాలా రోజులు అయిపోయింది కదా మనం బయటికి వెళ్ళి అని శివ అనగానే, నేను వెయిట్ చేస్తుంటాను మీకోసం అని నవ్వుతూ చెప్తుంది. సరే మరి నేను వెళ్ళొస్తా అని ఎవరైనా చూస్తున్నారా అని చూసి చటుక్కున ఇందు బుగ్గ మీద కిస్ చేసి హాల్లోకి వెళ్ళిపోతాడు. ఇందు సిగ్గుపడుతూ బుగ్గ నిమురుకొని తను కూడా హాల్లోకి వచ్చేసరికి తన కూతురికి కూడా ముద్దు పెట్టి వాళ్ళ పేరెంట్స్కి కూడా బాయ్ చెప్పి బ్యాంకుకి వెళ్ళిపోతాడు శివ. ఇందు, నువ్వు కూడా వెళ్ళి పాపకి స్నానం చేపించి ఏదన్నా పెట్టమ్మా అంటుంది రేవతి. సరే అత్తయ్య, మీరు కూడా బ్రేక్ఫాస్ట్ చేయండి అని చెప్పి పాపని ఫ్రెష్ చేయించడానికి వెళ్తుంది ఇందు. పాపని ఫ్రెష్ చేసి రీసెంట్ గానే సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసిన ఇందు కొంచెం ఒగ్గు చేసి అందులో నెయ్యి వేసి పాపకి తినిపించి నీటిగా క్లీన్ చేసి వాళ్ళ తాతయ్యకి ఇచ్చి తను కూడా తిని లంచ్ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది. లంచ్ పని పూర్తి చేసి వచ్చేసరికి నిద్రకి తూగుతున్న కూతుర్ని తీసుకుని పడుకోబెట్టడానికి లోపలికి వెళ్తుంది. పాపని బెడ్ మీద పడుకోబెట్టి నిద్రలో కూడా నవ్వుతూ ఉన్న తన అమాయకపు మొహాన్ని చూస్తూ ఈ సంతోషం తనకి ఎలా దక్కింది అని ఆలోచిస్తూ గతంలోకి వెళ్తుంది. ఆ రోజు ఇందు హాస్పిటల్ వెళ్లేసరికి తాన్వి ఎదురుగా వచ్చి, ఎక్కడికి వెళ్ళావే అని అడుగుతుంది. డబ్బు కోసం వెళ్ళాను కానీ దొరకలేదు అంటూ ఏడుస్తూ చెబుతుంది. ఇప్పుడు డబ్బు అవసరం లేదు, ఈ హాస్పిటల్లోని ఒక డాక్టర్కి ల్యాండ్ విషయంలో చాలా హెల్ప్ చేశారంట,
ఆయన చెప్పగానే మీ నాన్నకి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఈ విషయం చెప్పడానికి ఎప్పటి నుండో నీకు కాల్ చేస్తుంటే నువ్వేమో లిఫ్ట్ చేయట్లేదు అని అంటుంది తాన్వి. ఇందు సంతోషంగా, అవునా, నిజమా, చాలా గుడ్ న్యూస్ చెప్పావే, నా మనసులోని బాధంతా తుడిచిపెట్టుకుపోయింది అంటుంది. దక్ష దగ్గర డబ్బులు తీసుకునని మొండిగా చెప్పింది, కానీ ఒకవేళ తన తండ్రికి ఏమైనా జరిగితే తనని తాను ఎప్పటికీ క్షమించుకోలేకపోయేది. ఇప్పుడు ఆపరేషన్ జరిగేసరికి ఇందుకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంతకీ ఆ డాక్టర్ ఎవరే అని ఇందు అడిగితే, ఆయన కూడా ఆపరేషన్ థియేటర్లో ఉన్నారే అని అంటుంది తాన్వి. కాసేపటికి డాక్టర్ బయటికి వచ్చి హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని మాస్క్ తీస్తూ చెప్తారు. ఈయన నేనే మీ నాన్నకి హెల్ప్ చేసిన డాక్టర్ అనగానే ఇందు ఆ డాక్టర్ ముందుకు వచ్చి చేతులు జోడించి, థ్యాంక్ యూ డాక్టర్, మీరు కాపాడింది ఒక్క ప్రాణాన్ని కాదు, 3 ప్రాణాలని. మా నాన్నకేమైనా అయ్యుంటే నేను మా అమ్మ కూడా బ్రతికే వాళ్ళం కాదు. చాలా చాలా థ్యాంక్ యూ అని చెప్తుంది. నువ్వు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదమ్మా, ఆయన నాకు ఒక విషయంలో చాలా హెల్ప్ చేశారు. నేను చేసిన సహాయం చాలా చిన్నదే అని నవ్వుతూ చెప్పి, ఆయన ఇప్పుడు బాగున్నారు, స్పృహ వచ్చే వరకు ఐసీలో ఉంచుతారు, తర్వాత రూమ్కి షిఫ్ట్ చేస్తారు, అప్పుడు చూడొచ్చు మీరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇందు వాళ్ళ అమ్మని హక్ చేసుకొని, నాన్నగారికి ఇంకా ఏం కాదమ్మా అని సంతోషంగా చెప్తుంటే ఆవిడ కూడా సంతోషంగా ఉంటుంది. మరుసటి రోజు విష్ణుగారికి స్పృహ రాగానే రూమ్కి షిఫ్ట్ చేస్తారు. ఇందు ఇంకా రాధిక గారు విష్ణుగారికి చెరోవైపు వెళ్లి చేతులు పట్టుకుంటారు. భయపెట్టేసనా అని చిన్నగా నవ్వుతారు. చాలా అని చెయ్యి పట్టుకుని ఏడుస్తూ అంటుంది. మీకేమైనా అయితే మా పరిస్థితి ఏంటి అని ఆలోచించలేదా మీరు? నొప్పి ఎప్పుడో స్టార్ట్ అయినా కూడా మాకెందుకు చెప్పలేదు అని ఏడుస్తూ అడుగుతుంది రాధిక. సారీ రాధి, అప్పుడు నా మైండ్ అంతా గజిబిజిగా అనిపించింది, అందుకే అసలు ఆ నొప్పిని కూడా పట్టించుకోలేకపోయాను అని చెప్తాడు. తన తండ్రి పరిస్థితికి కారణం దక్ష అని ఇంకా కోపం పెంచుకుంటుంది ఇందు. ఇలా ఒక 4 రోజులు హాస్పిటల్లో గడిచిపోయి ఇంటికి వచ్చేస్తారు. నాన్నా, నువ్వు చాలా రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఇంకా వేటి గురించి ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి అని చెప్తుంది ఇందు. కానీ విష్ణుగారు తన జాబ్ గురించి ఆలోచించలేకుండా ఉండలేకపోతారు. అది గమనించిన ఇందు, మనం ఎవరికీ అన్యాయం చేయలేదు నాన్నా, పైనుంచి ఆ దేవుడు చూస్తూనే ఉంటాడు, మనకి అన్యాయం చేయడు, ఎక్కువ ఆలోచించకుండా పడుకో అని చెప్తుంది ఇందు. అప్పుడే విష్ణుగారి ఆఫీస్ నుంచి 2 వ్యక్తులు వస్తారు. మీరు అని రాధిక గారు అడుగుతుండగానే, మేము విష్ణుగారి కోసం వచ్చాము అనగానే రాధిక గారు భయపడతారు, ఎందుకు వచ్చారు అని. వాళ్ళని లోపలికి పిలవకుండా అలాగే చూస్తుంటే, ఎవరమ్మా వచ్చారు అని అంటూ బయటికి వస్తుంది ఇందు. మీ నాన్న కోసం వచ్చారమ్మా అని కంగారు పడుతూ చెప్తారు రాధిక గారు. ఆ మాటలకి ఇందు కూడా కొంచెం కంగారు పడినా అది మొహంలో కనిపించకుండా, నాన్నగారికి రీసెంట్ గా సర్జరీ జరిగింది, ఇప్పుడు ఆయన ఎవరిని కలవలేరండి అని చెప్తుంది ఇందు. ఆ విషయం తెలిసే చూడ్డానికి వచ్చాము అని వాళ్ళు చెప్పగానే ఇందుకి ఇంకా రాధిక గారికి కొంచెం కంగారు తగ్గి, రండి అని విష్ణుగారి రూంలోకి తీసుకెళ్తారు. విష్ణుగారు వాళ్ళని చూసి, సార్ మీరు అని లేవడానికి చూస్తుంటే, నో ప్రాబ్లం విష్ణుగారు, మీరిప్పుడు లేవాల్సిన పని లేదు అని చెప్పి వాళ్ళే అక్కడున్న చైర్స్ లో కూర్చుంటారు. ఎలా ఉంది ఇప్పుడు మీకు అని అడుగుతారు వచ్చిన వాళ్ళు. పర్వాలేదు సార్, ఇప్పుడు బాగున్నాను అని చెప్తారు. ఓకే మిస్టర్ విష్ణు, మీరు పూర్తిగా కోలుకున్నాక మీరు మీ జాబ్లో జాయిన్ అవ్వండి అని చెప్తారు. ఆ విషయం విని అర్థం కాక వాళ్ళ వైపు చూస్తారు విష్ణుగారు. మిస్టర్ విష్ణు, మీ మీద వచ్చిన ఎలిగేషన్ ఫాల్స్ అని ఏసీబీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలిపోయిందట. మీ గురించి క్లీన్ చీట్ ఇచ్చారు, సో మీకు మీ జాబ్కి ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు క్యూర్ అయ్యాక ఎప్పటిలాగే మీరు వర్క్ కంటిన్యూ చేయండి అని చెప్తారు. సో ఇందు అయితే శివని పెళ్లి చేసుకుంది, మరి దక్ష ఏమయ్యాడు, తన పరిస్థితి ఏంటి? ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే ముందుగా మీరు మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు.